ఏంటంటే ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం, ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను, ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది. నేను అడుగుతున్నా, ఇవాళ అన్నారంలో బొంగబడ్డదా, సుందరిలో బొంగబడ్డదా, గింత రాజకీయం, గింత నీచమైన ఆరోపణ. ఇవాళ మీరు తెలంగాణలో బోలెడంత మంది రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టవచ్చు కదా, నిజంగా బొంగబడ్డలా, నిజంగా ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, అన్నారంలో ఎన్ని టీఎంసీలు నింపవచ్చు, సుందీలలో ఎన్ని టీఎంసీ ఎత్తిపోవచ్చు. ఇవాళ ఏం చెప్తుంది మళ్ళా, ఇక్కడ ఇంత భయంకరమైన తెలంగాణలో కరువు ఉండి, నేను మొన్న కరిమారు పోయినా మొన్న, బిడ్డ ఒకసారి విత్తనాలు వేసినాం, పత్తి విత్తనాలు అవి పొట్టిపోయినాయి, మొలవలేదు, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం బిడ్డ అన్నారు. అవి ఎండిపోతా అంటే మొలవకపోతే కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి పోస్తున్నాం బిడ్డ, ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చుకొని వేస్తున్నాం బిడ్డ. నీకు తెలుసు కదా బిడ్డ, ఒక్కసారి విత్తనం వేయాలంటేనే ఎకరానికి 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. రెండోసారి కూడా విత్తనం వేసినాం, ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఎక్కడ నార్లు వేలే. మీకు ఉండాల్సిన సో ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఊర్లలో బావిల నీళ్ళు తాగుతలేరు, బోర్ల నీళ్ళు తాగుతలేరు. ఈ ఊర్లలో ఇవాళ ఎక్కడో ఎల్ఎండిలో నీళ్లు బటన్ ఆన్ చేస్తే కొన్ని 100 గ్రామాల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి చేసిండ్రు. ఇవాళ మొత్తం తాగే నీళ్లు తెలంగాణ ప్రజలకి మళ్ళీ గోదావరి నీళ్ళన్నా కావాలి, మళ్ళీ కృష్ణానది నీళ్ళన్నా కావాలి. పోయిన సంవత్సరం ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వర్షాలు పడ్డాయి, ఎట్లా గేట్లు ఎత్తినాం, దాని గురించి మాట్లాడుతున్నాం. నేను అంటున్న వాళ్ళు ఏంటంటే, ఇవాళ రెండోసారి విత్తనం వేసి మొగుల వైపు చూస్తున్నారు ప్రజలు, రైతులు. మీకు తెలుసు, ఒక పంట ఎండిపోతే ఎంత దుఃఖం ఉంటుందో. వెనుకట్లాగా గుమ్ములు లేవు బాబు, వెనుకట్లాగా గరిసెలు లేవు. ఇలా వచ్చిన గింజ వచ్చినట్టే పోతుంది. ఇవాళ నిల్వ ఉండదు. ఒకప్పుడు అంటే 2 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు కరువు వచ్చినా గడ్డి వాములు ఉండేది పశువులకు, సొప్ప అటుకుల మీద పెట్టి సాంప్రదాయం ఉండేది. ఇలా గుమ్ములలో వడ్లు ఉండేది. 3 ఏళ్ళు కరువు వచ్చినా, 4 ఏళ్ళు కరువు వచ్చినా బతుకుతెరి ఉండేది. కానీ ఇవాళ చొప్ప అటుకులు లేవు, వరిగడ్డి వాములు లేవు, ఇళ్లలో గరిసెలు లేవు, గుమ్ములు లేవు, నిల్వ లేదు. ఏ నెల కానలే కొనుకొచ్చుకోవాలి. గిట్లాంటి ఈ పరిస్థితులలో మీరు ఇవాళ అక్కడ 90 టీఎంసీలు 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీల నీళ్ళు, 11,400 క్యూసెక్లకు ఒక టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, మేము అంటున్నాం బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింపాలి, లక్ష్యం బరాజు పుల్లెలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది. దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 టీఎంసీ 0.7 టీఎంసీ ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటే ఎక్కడి దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తేలేంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 క్యూసెక్ల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా. ఆ 2 టీఎంసీని తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. మేము గిది అడుగుతున్నాం. మేము
తప్ప ఇదేమన్నా? దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నీకెరక చెప్పచ్చు. ఎన్డీఎస్ఏ ఇగో ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్లు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పుడు ఈ కరువులో పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కు వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్లు. గాలి లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవన్నీ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతులు రేపు ట్రీట్. ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీ, ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్ని బోర్లు వేస్తున్నాను. 5 MLD నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా కదా. 105 MLD తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లేదు, ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నేను 105 MLD నీళ్లు వాడుకున్నా, మంజిరా వాడుకున్నా, ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా MLD నీళ్లు దాదాపు ఉన్నాయి. హెచ్చరిక చేసిండ్రు, 25 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలదని చెప్పి హెచ్చరిక చేసిండ్రు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులు ఆ కొట్టుకోవడానికి, కరువతే బయట కొట్టుకోవడానికి? హైదరాబాద్ ప్రజానికం 1,40,40 లక్షల జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమ హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం మేము. ఆలోచన చేయండి మీరు విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. మేము కాదంటలేం, నువ్వు మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉండుండొచ్చు. రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ఇలా అడుగుతున్నారు. నేను మొన్న పోతే ఒక 20 మంది అడిగినా ఏమైందంటే, సార్ తప్పు సార్, నువ్వు పట్టించుకుంటలేవు సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు పోయి హైదరాబాద్లో పడ్డావు, కష్టమవుతుందని చెప్తున్నారు అని 20 మందిని అడిగితే 19 మంది తప్పు చేస్తుంది సార్ గవర్నమెంట్ అంటున్నారు. అర్థం చేసుకో, నీ ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది, నీ ఆఫీసర్లు ఎట్టిపోయినరు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీ నాయకులు ఉన్నారు, నీ గ్రామ రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు, నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళు లేకపోతే నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది.